హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్వరమైతే హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తుదామండి. రెండు చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్క నిమిషం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెందిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వినపడాలి, స్వరాలు వినపడాలి. ఇంకొంచెం గట్టిగా. అమ్మ, ఈ రాత్రి మీ స్వరాన్ని మేము వినకపోవచ్చు, యేసయ్య వింటున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాంగణం మీద అదిగో పరలోకాన్ని తెరిచాడు ఆయన. ఇదిగో దేవదూతలు ఎక్కుతూ పోచున్న నిత్యం ఉంచాడు ఇక్కడ ఈ రాత్రి. ఆయన సన్నిధిని చూద్దాం. అందరం స్వరమెత్తి. అమ్మ, యవన బిడ్డలు అందరూ రెండు చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్క నిమిషం యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అమ్మ, వినపడట్లేదు, ఇంకొంచెం గట్టిగా. ఆ పేరు పిలవడానికి ఎవరు సిగ్గుపడొద్దమ్మా. ఆ పేరు పిలవడానికి ఎవరు అనుమానించొద్దు. మీ ప్రక్కవారు ఏమనుకున్నా మీకు అనవసరం. ఈ రాత్రి ఒక్క మాట చెప్పి వెళ్ళిపోదాం ఈ రాత్రి. ఎందుకంటే యేసయ్య నిలబడితే అద్భుతాలు జరిగాయి, యేసయ్య నడుచుకుంటూ వెళితే అద్భుతాలు జరిగాయి. ఆయన పడవలో పొడుకు నుండి అద్భుతం చేశాడు. ఆయన ఉమ్మి ఒక అద్భుతం, ఆయన చూపు ఒక అద్భుతం. ఇదిగో ఈ రాత్రి ప్రాంగణంలో నిలబడి ఎవరైతే యేసయ్యని పలుకుతున్నారో, మీరు ఇక్కడ యేసయ్యని పలుకుతుండగానే అదిగో మన పరిచర్యలో అద్భుతాలను చూడబోతున్నారు. మీ కుటుంబాల అద్భుతాలు చూడబోతున్నారు. మీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. పలకాలి యేసయ్యా. ఇంకా గట్టిగా స్వరం ఎత్తండి. యేసయ్యా. అలా వినపడాలి. ఒక కేక వినపడాలి. ఈ ప్రాంగణంలో ఒక కేక వినపడాలి. అది అరణ్యమందు వినబడుచున్న కేక అన్నట్లుగా ప్రజలందరూ యోహాను కోసం పరిగెత్తుకుని ఎలా వచ్చారో, ఈ రాత్రి మనసారా ఈ పరిచర్య కోసం ఒక నిమిషం ప్రార్థన చేసి వెళదాం. స్వరమెత్తి యేసయ్యా. గట్టిగా. వెనక ఉన్నవారు రెండు చేతులు పైకెత్తాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్య ఇచ్చిన చేతులవి, యేసయ్య ఇచ్చిన స్వరమది. ఆయన కొరకు వాడాలి. స్వరమెత్తి యేసయ్యా. హో శబనననమమమ హో రివదలలల. ఆగొద్దు, స్వరాలు ఆగొద్దు. ఒక కేక వేద్దాం. మన అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబడుతున్న గడియలివి. స్వరమెత్తి యేసయ్యా. సర్వాధికారి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. అందరూ పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన చప్పట్లు కొడుతూ వేగా. సర్వాధికారి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. చప్పట్లు కొట్టరే అందరూ. సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. అందరం కలిసి నీలో నేను కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పాడదాం. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు. ఓ సర్వాధికారి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాధికారి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. అందరూ చెప్దామని. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నిన్నటి విశ్వాసంతో పలుకుదాం, కళ్ళు మూసుకుని. నేటికి మాయమయ్యే. నెమ్మది ఉదయించే శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అతి శాశ్వతమైనదయ్యా.
నోట బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదం నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు శత్రువులు పాడదామందరూ మారెదరు శత్రువులు స్వరమెత్తి ఆమేన్ రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు రాజాది దేవాది త్వరలో వచ్చుచున్నాడు మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులం చేయు మనలను మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులం చేయు మనలను ఆహా మనమచ్చటకే గేదము ఆహా మనమచ్చటకే గేదము ఆహా మనమచ్చటకే చప్పట్లు కొడుతూ గట్టిగా ఆహా మనమచ్చటకే గేదము హల్లెలూయా యేసు రాజా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా కృతజ్ఞత స్వరమెత్తుదాం అందరూ హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా బిగ్గరగా హల్లెలూయా చప్పట్లు హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా స్వరమెత్తి మాట పలుకుదాం యేసయ్యా హోరి బాబా షటలలలబ సదరగదలబ యువర్ హోలీ రి బాబా షబర బాబా బంధకాలు తెంచుతున్న దేవుడు ఆయన శాపపు కాళ్ళు విర్రగొడుతున్న దేవుడు ఆయన ఓ యేసయ్యా రి ఖదలలలబ సదలబ బాబా యేసు రాజా యేసయ్యా 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 యువర్ హోలీ యువర్ హోలీ శబన మమ 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 రి ఖరబ బాబా సదల బాబా హోరి బదలలలబ సదరరర యువర్ హోలీ 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 పరిశుద్ధుడు పలకాలి 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 యేసయ్యా 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 గట్టిగా స్వరమెత్తి యేసు రాజా యేసయ్యా యేసయ్యా ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 స్వరమెత్తి బిగ్గరగా యేసయ్యా 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 చెప్పాలి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా వినపడాలి ఇంకా గట్టిగా వినపడాలి ఆకాశాన్ని ఆపినవాడు ఈ రాత్రి తన చేతిని అడ్డం పెట్టినవాడు ఈ ప్రాంగణం మీద ఆయన చేతి కింద ఆరాధించే కృప యువర్ హోలీ మై డియర్ హోలీ స్పిరిట్ యువర్ హోలీ మౌనంగా ఉండే సమయం కాదు స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా పిలవండి అమ్మా మహిమకరమైన ముగింపు రాత్రి మనం చూడాలి ఇక్కడ యేసయ్యా అని పలుకుతుండగానే యేసయ్యా 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 నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నా దేవా నా దేవా నా దేవా నా దేవా. రెండు చేతుల ఆకాశం అయిపోయింది, రెండు చేతుల ఆకాశం యేసయ్యా 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 యేసయ్యా. అందరం చెప్దామండి ఒక్క మాట. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా ఇదే మాట. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్య అంటూ యేసయ్యా అమ్మ పలకాలి అందరూ. యేసయ్యా 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 యేసయ్య. చివరిగా రెండు చేతులు అల్లాడిస్తూ అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా మౌనంగా ఉన్నారా? కలిసి అందరూ హాలే హాలే ఓ రబాబా సబాలాబా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 మేమెటు పోగలము దేవా, ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా. తండ్రి మీకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావం అంతా మీకే కలుగును గాక. తండ్రి ఇప్పటికే పరలోకాన్ని విడిచిపెట్టి మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రమయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తుతిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రాంగణాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో మనములన్నిటిని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చున్నాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని యోనా గ్రంథం మా సమయం 10:45 అయింది. నేను 9:45 10:30 లోపు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ 40 నిమిషాలు మీరు దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతారు. యోనా గ్రంథం హల్లెలూయా. తీసారండి? రైట్. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదండి. అమ్మా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదా?
పరిశుద్ధ గ్రంథంలోంచి యోనా పుస్తకాన్ని మనందరం ధ్యానం చేద్దాం. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో ఎందుకో పరిశుద్ధాత్ముడు కొన్ని పుస్తకాలని ప్రశ్నతో ముగించారు. ప్రశ్నతో, అలా ప్రశ్నతో ముగించిన పుస్తకాల్లో యోనా పుస్తకం ఒకటి. ముగింపు ఎలా ముగించారండి? ప్రశ్న. ఒకసారి మీరు కావాలంటే చూద్దాం. 4వ అధ్యాయం ఆఖరి వచనాన్ని అందరం కలిపి చదువుదామండి. అందరం కలిపి చదవండి. ఎంత మంచి అయితే అంత స్వరం రావాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరుగని జనమును బహు పశువులను గల నెనివే మహాపురము విషయంలో నేను, చెప్పండి, నేను, అందరు చెప్పండి గట్టిగా, నేను విచారపడవద్దా? అమ్మా క్వశ్చన్ మార్క్ ఉందా లేదా మీ బైబిల్లో? ఎస్. కొన్ని పుస్తకాలను పరిశుద్ధాత్ముడు ఎందుకో ఒక ప్రశ్నతో ముగించాడు. ఆ ప్రశ్నతో ముగించిన పుస్తకాల్లో యోనా పుస్తకం ఒకటి. మిగతా పుస్తకాలు ఏంటయ్య గారు? చదవండి, మీకు తెలుస్తుంది. ప్రశ్నతో ఏ పుస్తకాలు ముగించబడ్డాయి మీరు ధ్యానం చేస్తే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతారు. ఈ యోనా పుస్తకంలో దేవుని కోపం కనపడుతుంది, దేవుని కటాక్షం కూడా కనపడుతుంది. యోనా పుస్తకంలో సుమారు 1,20,000 మంది ప్రజలు కనపడతారు. సాధారణంగా ఈ పుస్తకాన్ని దేనికోసం దేవుడు కరుణ చూపించాడంటే అషూరు పట్టణానికి దగ్గరగా ఉండే నెనివే పట్టణం మీద జాలి చూపించాడు. అంటే ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువు అషూరు పట్టణం, అషూరు పట్టణం. దానికి సంబంధించిన పట్టణమే నెనివే పట్టణం. దీన్ని బట్టి తేలుతున్న ఫలితార్థం ఏంటంటే ఎంత శత్రువునైనా ప్రేమించగలిగిన దేవుని రాత్రి మనం ప్రకటించుచున్నాం ఇక్కడ. పర్లేదు, అందరు మంచిగా ఒకసారి ఆమేన్ అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి నేను చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇంతవరకు ప్రకటించిన దేవుడు ఎవరంటే శత్రువును కూడా క్షమించగలిగేంత దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. మంచిగా ఆమేన్ అనండి, పర్లేదు. రైట్. అయితే ఈ యోనా పుస్తకం నుంచి కొన్ని మాటల్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. మొట్టమొదటి వచనాన్ని అందరం కలిపి చదువుతున్నాం. అది 1 2 3 స్టార్ట్. అమ్మాయిక కాసేపు ఎవరు బాధపడకండి, సిగ్గుపడకండి, భయపడకండి. ప్రశాంతంగా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని వినండి, ప్రభు మాటలు నేర్చుకుందాం. మొట్టమొదటి వచనం. యెహోవా వాక్కు అమత్తీ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నెనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక, చదవట్లేదు మీరు, నీవు లేచి నెనివే మహాపట్టణమునకు, పాస్టర్ చదవండి, మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అమ్మ బాగా వినాలి. ఒకరోజు దేవుని స్వరం యోనా దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, యోనా నెనివే పట్టణానికి పరిచర్యకు వెళ్ళు, నేను చెప్పమన్న మాట వారితో చెప్పు, నా గురించి వారికి ప్రకటించు. 120,000 ఆత్మలు ఉన్నాయి అక్కడ. ఈ 120,000 ఆత్మల్ని నేను నీకు అప్పగించబోతున్నాను అన్నాడు దేవుడు. ఆమె నన్ను ఒకసారి గట్టిగా నేను మన మనసారా నమ్ముదాం. ఇందాక బిడ్డల సాక్ష్యం చెప్పారు. వారిని దేవుడు ఒక ప్రణాళిక లేకుండా ఈ ఊరికి పంపించలేదు. అందరు 2 చేతులు పైకెత్తి ఆమేన్ 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 అనండి ఒకసారి. ఆమేన్ ఆమేన్ అనండి. ఆమేన్ అంటానే ఉండాలి. ఆమేన్ ఆమేన్ అంటుండగా ఈ గ్రామాన్ని దేవాది దేవుడు ఈ పరిచర్యలకు అప్పగించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనాతో దేవుడు ఏం చెప్పాడంటే, వెళ్ళి 120,000 ఆత్మలు ఉన్నాయి, వాటిని నీకు అప్పగిస్తున్నాను, పద ఎల్లు సువార్త చెప్పమంటే విన్నాడా? మాట్లాడాను, విన్నాడమ్మా? మాట వినలా. స్వయంగా దేవుడే వచ్చి మాట్లాడితే ఎంత భాగ్యం అది. స్వయంగా ప్రభువే వచ్చి ఆయన మాట నా పని చేయమంటే ఎంత భాగ్యం. ఒక ముఖ్యమంత్రి గారికి ఉంటుందా భాగ్యం? కానీ ప్రధానమంత్రి గారికి ఉంటుందా భాగ్యం? ఆయన మందసాన్ని, ఆయన కాడిని మోసే ఎంత గొప్ప భాగ్యం అది. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, మేము పుట్టినరోజులకు ఖర్చు పెట్టుకోవండి, లేకపోతే ఫంక్షన్లకు ఖర్చు పెట్టుకోవండి, దేవుని పని కోసం అయితే ఏదన్నా చేస్తామండి. ఎంత సమర్పణ! సాక్షాత్తు స్వయంగా దేవుడే వచ్చి, నా పని చేయనానా, 120,000 ఆత్మలు నీకు అప్పగించబోతున్నాను అని అంటే, అంత పెద్ద దైవజనుడు అసలు మాట వినాలిగా. విన్నాడా? మాట్లాడానమ్మా, మీరు విన్నాడా? వినలా? ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని మాటను వెనక దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు లేరంటారా? అందుకే యోహాను సువార్తలో అనుకుంటా 10వ అధ్యాయం 27లో వచ్చిన, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి.
ఈ రోజుల్లో చాలామంది వచ్చేసి యూట్యూబ్లో గొర్రెలను అడ్డం పెట్టుకుని మళ్ళీ తిడతారు, గుర్తుందా? గొర్రె పెట్టలో గొర్రె బొర్రలో. అసలు వాళ్ళు చెప్పేది ఏముందండి? బైబిలే చెప్పింది, మేము ఆయన ప్రజలము, మనందరం ఆయన గొర్రెలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాటని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడుతున్నాడా? ఈ రాత్రే లోబడాలి. నిన్న మాట్లాడా? నిన్న లోబడిపోవాలి. మొదటి రాత్రే దైవ సేవకుల ద్వారా మాట్లాడా? లోబడాలి. క్రైస్తవ జీవితం యొక్క సౌందర్యం ఎక్కడుందో తెలుసమ్మా? మాట వినడంలోనే. ఆమె అంటలేదు మరి మీరందరం ఏం వినడంలోను? ఒకరోజు దేవుని వాక్కు అబ్రహాం దగ్గరకు వచ్చింది. అబ్రహమా ఏంటి అని అనగానే, ఇదిగో నీ ఇంటిని వదిలిపెట్టు, సరే, నీ ఊరిని వదిలిపెట్టు, సరే, నీ దేవతలను వదిలిపెట్టు, సరే, నీ ఉన్నటువంటి చేసే విగ్రహాలను వదిలిపెట్టు, సరే, అన్నింటినీ వదిలిపెట్టి పోనీ. అప్పటికి దేవుడు ఏమైనా కనపడ్డా? కనపడలా. ఏమైనా అద్భుతాలు జరిగాయా? జరగలా. జస్ట్ మాట వినబడుతుంది అంతే. అబ్రహమా ఊరు వదిలే, వదిలేస్తున్నా, ఇంటి వారిని వదిలేస్తున్నా, విగ్రహాలు వదిలేస్తున్నా, దేవతలను వదిలేస్తున్నా. నేను నీకు చూపించిన దేశానికి అనలా, నేను నీకు చూపించబోయే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు. పోనీ అప్పటి వరకు దేవుడు కనబడ్డా? కనబడలా. ఒక్క అద్భుతం అన్నా జరిగిందా? జరగలా. అయ్యా అబ్రాం గారు, అద్భుతం జరగలేదు, దేవుడు కనబడలేదు, మరి ఎలా నడుచుకుంటూ వెళ్ళావయ్యా అని అనగానే ఆయన చెప్పే సమాధానం, జరిగిన అద్భుతాలను బట్టి కాదు, కనబడిన దేవుణ్ణి బట్టి కాదు, వినబడిన దేవుని వాక్యాన్ని పట్టుకుని వాగ్దాన దేశానికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన సొంత భార్య చచ్చిపోతే వెనక్కి తిరగొద్దు అన్నాడండి దేవుడు లోతుని. వెనక్కి తిరిగాడా? క్రైస్తవ జీవిత సౌందర్యం ఎక్కడుందంటే మాట వినడంలోనే. చాలామంది మాట వెనక ఎంత నష్టపోయారు. మీరు అందరు ఇక్కడే ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? మనం దేవుని మాటను వినాలి, దేవుని వాక్కుకు లోబడాలి. దేవుని వాక్యం చాలా స్వచ్ఛమైనది, దేవుని వాక్యం చాలా ఖరీదైనది, విలువ కలిగినది. అందుకే మొట్టమొదటి పాటే పాడాడు దావీదు గారు. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున, గట్టిగా చెప్పన్నానా, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపాసకులు కూర్చుండు చోటున, యెహోవా ధర్మశాస్త్రమనందు దివారాత్రము ధన్యుడు అతడు. చెప్పట్లా మీరు? అతడు యోరను ఆకు వాడక ఫలమిచ్చు, గట్టిగా ఫలమిచ్చు, ఫలమిచ్చు, ఫలమిచ్చు. అంటే వాక్యాన్ని ధ్యానించి వాడు ఫలించు చెట్టులాగా ఉంటాడు, వాక్యాన్ని ధ్యానించిన వాడు గాలి చెదరగొట్టు. మొట్టమొదటి పాట అదే కదా పాడింది. దేవుని వాక్యం మాట వినట్లేదు. అసలు ఈ రోజులో వచ్చిన సమస్య అది కదా. జాన్ స్టార్ట్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా అద్భుతంగా వాడబడుతున్న దేవుని సేవకుడు. ఒక దేశానికి ఆయన స్పీకర్గా పిలిచారు. ఆయన దేశానికి వస్తున్నాడని చాలామంది ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఆ మీటింగ్ కోసం. సంవత్సరం నుంచి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆయన టికెట్స్కే కొన్ని లక్షలు ఖర్చు అయిపోయాయి. సరే, ఇక ఆయన ఆ దేశానికి వెళ్ళే సమయం వచ్చింది. మీటింగ్స్ రేపు నుంచి అనగా ఈరోజు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత జాగ్రత్తగా విమానం ఎక్కాలంటే లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేయాలి. విమానాధికారులకు వాళ్ళకి ఇచ్చేసాడు. లోపలికి వెళ్ళిపోయాడు. మెట్లు ఎక్కుతున్నాడు. ఒక మెట్టు ఎక్కాడు, రెండో మెట్టు ఎక్కాడు, మూడో మెట్టు ఎక్కాడు. మూడో మెట్టు ఎక్కగానే పరిశుద్ధాత్మను మాట్లాడు, స్టార్ట్ అన్నాడు. ఎస్ మై లార్డ్, ఈరోజు ఈ ప్రయాణం నువ్వు చేయొద్దు అన్నాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికే మీటింగ్ కోసం. దేశం అంతా నా కోసం ఎదురు చూస్తుంది. టికెట్కే లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఏమంటారు? ఈ ఒక్కరోజుకి నన్ను ప్రయాణం చేయని నాయన. ఇంకో మెట్టు ఎక్కాడు. ఈరోజు ప్రయాణం చేయొద్దు, అదే స్వరం వినపడుతుంది. ఇంకో మెట్టు ఎక్కాడు, అదే స్వరం వినపడుతుంది. ఇంకో మెట్టు ఎక్కాడు, అదే స్వరం వినపడుతుంది. చాలా పరిశుద్ధాత్ముడు చాలా గట్టిగా, ఈరోజు ప్రయాణం చేయొద్దని చెప్తున్నానా? ఇక దేవుని మాటకు లోబడిపోయాడు. నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఆ విమాన అధికారుల దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు ప్రయాణం చేయడానికి నా ఆరోగ్యం సహకరించట్లేదు, నా లగేజ్ నాకు ఇప్పించేస్తారా అని అడిగాడు. అని అడగగానే వాళ్ళు అన్నారు, ఇప్పటికే విమానం గాలిలోనికి ఎగిరిపోయే సమయం వచ్చిందండి, ఇంకా మేము మీకు ఇవ్వలేము ఇప్పుడు అనగానే ఆయన ఏం చెప్పాడంటే, సరే సార్ మరలా విమానం వచ్చినప్పుడు నా లగేజ్ నాకు అప్పగించండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయాడు. గేటు దగ్గరికి వెళ్ళగానే గేటు దగ్గరికి భయంకరమైన ఏడుపులు వినపడుతున్నాయి ఇంట్లో నుంచి. ఏంటి ఏడుపులు వినపడుతున్నాయి? ఆయనకు అర్థమైంది ఏదో జరిగిందని. ఇక లోపలికి వెళ్ళడానికి భయపడిపోతున్నాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఇంకొంచెం నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఇక గుండెల కొట్టుకోవటం ప్రారంభించింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడుతున్నాడు గట్టిగా. ఎవరు తలుపు తీయట్లా, తలుపు కొడుతున్నాడు గట్టిగా.
ఎవరు తలుపు తీట్లా, లోపల నుంచి ఏడుపులు వినబడుతున్నాయి. ఇక ఈయన కూడా ఏడవటం ప్రారంభించాడు. కాసేపటికి భార్య వచ్చింది, తలుపు తీసింది, గట్టిగా కాళ్ళు పట్టుకొని ఏమండి మీరు వచ్చేసారా అని ఏడవటం ప్రారంభించింది. ఈయనకి అర్థమైంది పిల్లలకి ఏమన్నా అయిందో అని. ఇక వెంటనే కాసేపటికి పిల్లలు కూడా వచ్చారు, డాడీ అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓ అందరు సేఫ్గానే ఉన్నారు అని మొత్తానికి వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు. లోపల కూర్చోబెట్టి కొంచెం వాళ్ళ తమాయించిన తర్వాత, అమ్మ జాగ్రత్తగా ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు అసలు మాట్లాడలేకపోతున్నారు. ఒక అర్ధగంట తర్వాత భార్య టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. టీవీ ఆన్ చేయగానే అందులో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏంటంటే ఈయన ఎక్కాల్సిన విమానం గాల్లోకి ఎగిరిన 4వ నిమిషంలోనే సాంకేతిక లోపాలు వచ్చి అక్కడికక్కడ బ్లాస్ట్ అయిపోయి అందులో 270 మంది బూడిదైపోయారంట. అంటే ఆ బూడిదైపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఆవిడ భర్త ఉన్నాడు. ఆ బూడిదైపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఆ పిల్లల యొక్క తండ్రి ఉన్నాడు. అందుకే ఏడవటం ప్రారంభించేశారు. అడిగింది ఎలా వచ్చేశారు మీరు అని అనగానే ఏమో పరిశుద్ధాత్ముడు వెనక్కి తీసుకొచ్చాడు. సరే అంతా అయిపోయింది. మరి వాళ్ళకి డౌట్ వస్తుందిగా, 270 మంది కాదు బూడిదైంది, 269 మంది. ఆఖరి నిమిషంలో ఒకడు స్టార్ట్ అయిన వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, ముందు ఆయన తీసుకురండి అని అనగానే వెంటనే ఫోన్ మోగింది. ఫోన్ మోగ్గానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. స్టార్ట్ అయినా మాట్లాడేదన్నాడు. అవునండి నేనే మాట్లాడేదన్నా అని అనగానే ఎక్కడ ఉన్నారు మీరు అన్నాను. ఇంట్లోనే ఉన్నానండి. ఒకసారి పలానా పోలీస్ స్టేషన్కి రమ్మన్నాను. సరే అని బయలుదేరి వెళ్ళాడు. ఇక మొత్తం అందరూ పోలీసులు, ఈ యాంకర్లు ఉంటారు కదా టీవీ నైన్, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చుని ఇక ప్రశ్నలు అడగటం మొదలెట్టారు. ఆ ఫ్లైట్లో నువ్వు మెట్లు ఎక్కి లాస్ట్ మినిట్లో ఎందుకు వచ్చేసా? లగేజ్ అంతా అందులోనే ఉందా? నువ్వేం లాస్ట్ మినిట్లో వెళ్ళొచ్చేసావు అంటే నువ్వే ఏదో చేసి ఉంటావు. ఈయనకి ఏం సమాధానం చెప్తే ఏం చెప్పనొస్తాయని మౌనంగా ఉన్నాడు. ఇక ఏం చెప్పకపోతే ఊరుకోడికి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇక కాసేపటి తర్వాత లేచి నిలబడి వాళ్ళందరూ వింటుండగా చెప్పాడు, అమ్మా మీ ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్తాను, నా మాట వినండి, నా మాట నమ్మండి అన్నాను. ఏంటి చెప్పాను అనగానే, అమ్మ నేను ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన నోరుండి మాట్లాడే దేవుడు అన్నాడు. మంచిగా నోరుతో ఆమెన్నానండి. ఆయన కళ్ళుండి చూచే దేవుడు అన్నాడు, ఆమెన్నానండి. ఆయన హృదయం ఉండి స్పందిస్తాడు, ఆమెన్నానండి. ఆయన పేరేంటి అని అడిగింది ఒక అమ్మాయి. అని అనగానే ఆయన పేరు నజరేయుడైనా. అంత సప్పగా చెప్పినందుకు ₹1 మాట. ఆయన పేరు నజరేయుడైనా. వెనకాల చెప్పరే, ఆయన పేరు నజరేయుడైనా అంటే ఒక్కసారి ఎంతమంది అడిగితే ఎట్ట ఉండాలి? గట్టిగా పిలుద్దామా? రెడీ 1 2 3 స్టార్. ఆయన పేరు నజరేయుడైనా. అదే ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం సౌండ్ పెంచారు. రైట్, ఆయన పేరు నజరేయుడైనా. చివరిసారి గట్టిగా, ఆయన పేరు నజరేయుడైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈలోపు ఈ యాంకర్ ఎవరు అడిగారు, అబ్బా నీ దేవుడు చెప్తే వెనక్కి వచ్చేసావా? ఎస్. ఏసై చెప్తే వెనక్కి వచ్చావా? ఎస్. అయితే విను, ఆ బూడిద అయిపోయిన 269 మందిలో 160 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది? 160 మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి చెప్పలేదా నీ దేవుడికి నువ్వంటేనే ఇష్టమా, వాళ్ళంటే ఇష్టం లేదా? అంత పక్షపాతమా? వాళ్ళకి చెప్పడా అని అనగానే వెంటనే దైవజనుడు వాళ్ళ మాట విని 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 కాసేపటి తర్వాత, అమ్మా అలా మాట్లాడకండి, నా దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడాడు, కాకపోతే వాళ్ళు దేవుని మాట వినలేదు, నేను ఆయన మాట విని వెనక్కి వచ్చాను కాబట్టి కృప పొందుకున్నాను అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవిత సౌందర్యం మాట వినడం. ఒక్క ప్రసంగంతో 1,20,000 మందిని మోకాలు లేపించిన దైవజనుడు మాట వినకపోతేట. ఏమంటే మీకు అర్థమవుతుందా? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని వాక్కు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటను చదవాలి, దేవుని మాటను చదివి దాన్ని ధ్యానం చేయాలి. అసలు చదివి ఎంతకాలం అయింది? మీరు మట్లాదివారం చేశారా? మట్లాదివారం ఏం చేశారమ్మా? ఏం చేశారు? మట్టలు పట్టుకు తిరిగారు. ఇదేనా? మత్తయి సువార్త 21వ అధ్యాయం మట్లాదివారం ఆయన యెరూషలేముకు ప్రవేశించిన దినం. ఇంకో 4-5 రోజుల్లో ఇంకా సిలువ ఎక్కుతాడు అనగా ఆ అధ్యాయంలో బోళ్ళని ప్రశ్నలు వేశాడు సంఘానికి. ఒకసారి తీయండి, ఒకసారి యోనా గ్రంథాన్ని అక్కడే ఉంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అందరూ తీద్దామండి. తీశారమ్మా? రైట్. అందరూ 16వ వచనం చదువుదామండి. అందరూ 16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పాస్టర్ గారు చదవండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూను.
అడగండి, గట్టిగా చెప్పండి. మీరెన్నడును, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లని చెప్తున్నాను అనుకోకుండా ఈ ఒక్క మాటలు అండర్లైన్ చేసుకోండి. మీరెన్నడును, కొంచెం గట్టిగా చెప్పండి, మీరెన్నడును. ఈ మాట అడిగింది పౌలయ్య గారు కాదు, పేతురు గారు కాదు, స్వయంగా యేసుబాబు. ఎప్పుడు? చనిపోయే ముందు సిలువకి ఎక్కుతున్నాడు అనగా. అంటే అసలు బైబిల్ చదవని వాళ్ళు మందిరంలో ఉన్నారట. అసలు మీరు చదువుతున్నారా? మీరు ఎన్నడూ చదవలేదా? ఒక్క మత్తయి సువార్తలోనే 6 సార్లు అడిగాడండి ఆ ప్రశ్న. 12వ అధ్యాయం 3వ వచనం మత్తయి సువార్త. మీరందరూ ఎక్కడ ఉంటే ఒకసారి ఆమేన్ అంటారా? 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారు నా కలుగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? రెండోసారి 5వ వచనం, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు అసలు చదువుతున్నారా? 19వ అధ్యాయం 5వ వచనం, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు. ఉందా మీ బైబిల్లో? 21వ అధ్యాయం 42వ వచనం, ఇప్పుడు చదువుతున్నది 5వసారి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు వారిని నిషేధించిన రాయి, పాస్టర్ గారు చదవండి, మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగాను, ఇది మన కన్నులకు అను మాట మీరు లేఖనములలో అసలు ఎన్నడూ చదవలేదా? 6వసారి చూడండి, 22వ అధ్యాయం 31వ వచనం, మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు. అసలు చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నారా? ప్రభు అడిగిన ప్రశ్న 6 సార్లు అడిగాడు, చదవట్లేదా? దేవుని మాట కదా. అందుకే ఇర్మియా అంటాడు, నీ మాటను నాకు దొరకగా నేను దానిని భుజించి తిని. హెజ్కేలు కూడా అదే మాట్లాడే, ఆ గ్రంథమును తినేయమన్నాడు. హల్లెలూయా చెప్పట్లేదు మరి మీరందరూ? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని తినమన్నాడు. మనం ఏం తింటాం? యేసు రక్తం. దేవుని వాక్యాన్ని తినమన్నాడు. మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం అందరం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేతులని వారితో చెప్పాను. వారు వల వేస్తున్నారు అంటే పనిలో ఉన్నారు. వారికి ఇంకా సమృద్ధి రాలేదు, చేపలు ఇంకా పట్టలేదు, చేపలు ఇంకా దొరకలేదు. అప్పుడు దేవుని స్వరం వచ్చి పిలిచింది, మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తారండి నా పనికే అని. అంటే ఏదో మాట చెప్పొచ్చుగా, కాదు. అక్కడ ఏమని రాసం చూడండి. తర్వాత వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే లోబడ్డారా? ఆయన మాటకు ఆలస్యంగా లోబడ్డారా? తర్వాత వచ్చిన చూడండి, 21వ వచనం, ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు ఏం చేస్తున్నారు? అక్కడేమో వాళ్ళు వల వేస్తున్నారు, ఇక్కడేమో వీళ్ళు వల ఎప్పుడు బాగు చేస్తారు? వేట అయిపోయిన తర్వాత వల ఎప్పుడు బాగు చేస్తారు? చేపలు పడ్డాయి పడవలు, వల ఎప్పుడు బాగు చేస్తారు? సమృద్ధి వచ్చిన తరువాత. వాళ్ళేమో పనిలో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర సమృద్ధి రాలా, అయినా ఆయన పిలవగానే వచ్చారు. ఇలాగే సమృద్ధి వచ్చిందిగా? కాదు. తర్వాత చూడండి, వెంటనే వచ్చారా ఆగిపోయారా? 22వ వచనం, వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను. నేనేమంటానంటే ఈ రాత్రి ఆయన మాటకు మనం వెంటనే లోబడాలి, ఆలస్యం చేయకుండా లోబడాలి. ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడుతుంటే ఈ రాత్రే లోబడండి. చాలామంది అంటారు మా సమయం వచ్చినప్పుడు చిచ్చే కాదు, మన సమయం ముందు లోబడ్డం కాదు, ఆయన సమయంలోనే మనం లోబడాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో కందాకే రాణి, ఆమె దగ్గర నపుంసకుడు, ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రి. ఆ ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సువార్త చెప్పమని దేవుడు ఫిలిప్పును పంపాడు. ఫిలిప్పును పంపితే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి యెషయా గ్రంథమును అడ్డం పెట్టుకుని ఎవరి గురించి సువార్త చెప్పాడు?
ఏదో చెప్పండి అమ్మా. యెషయా గ్రంథం అడ్డం పెట్టుకుని ఎవరి గురించి సువార్త చెప్పాడు? యేసయ్య గురించి సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో యేసయ్య ఉన్నాడండి. ఎందుకుండండి? ఆదికాండం మొట్టమొదటి వచనం నుండి ఏమని? దేవుడు భూమి ఆకాశంలో సృజించిన దగ్గర నుండి పరిశుద్ధులకు కృప కలుగుచున్నది. ప్రకటన గ్రంథం ఆఖరిలో ఈయన వరకు ప్రతి మాటలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారు. ఆమెన్ అనొచ్చుగా ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్యను గురించి సువార్త చెప్పాడో ఆ ఆర్థిక శాఖ మంత్రి వెంటనే, నిమిషం కూడా ఆలోచించలా, వెంటనే అదిగో నీళ్లు కనపడుతున్నాయి, నాకు బాప్తీసం ఇస్తావా అని అనగానే వెంటనే బాప్తీసం ఇచ్చాడా ఇవ్వలేదమ్మా? వెంటనే బాప్తీసం పొందాడా పొందలేదా? తర్వాత ఫిలిప్పు బైకి రాగానే దేవుని ఆత్మ ఫిలిప్పుని కొనిపోయింది. ఇంకా ఎన్నటికీ ఆ నపుంసకుడు ఫిలిప్పును చూడలేదు. నేను అంటాను, ఒకవేళ ఆ రోజు వెంటనే గనక ఆ నపుంసకుడు దేవుని మాటకు లోబడకుండా ఉంటే మరలా ఫిలిప్పు చేతుల మీదుగా బాప్తీసం పొందే భాగ్యం పొందుకునేవాడా? ఇదివరకు అనేవాళ్ళు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, రెండే బాప్తీసం చేర్చి. అసలు అవి కాదు. నేనేమంటానంటే సేవకులు అందుబాటులో ఉండగానే బాప్తిస్మాలు పొందండి. ఆమెన్నానండి. గట్టిగా చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. సేవకులు అందుబాటులో ఉండగానే, సమయం దాటిపోకముందే. ఎక్కడికి వెళ్తారండి సేవకులు? ఏమో ఎవరికి తెలుసు? ప్రభు ఎప్పుడు కొనిపోతాడో, ఎప్పుడు వచ్చి ఎవడు త్రెట్ట పెడతాడు, ఎవడేసేస్తాడు ఎవరికి తెలుసు? ఎవరు చాలామంది కనపట్టలేదు కదా. సేవ అంటే సావు కదా అయ్యగారు, ఏదో చెప్పండి అయ్యగారు, అంతే కదా. సావుకు సిద్ధపడి వచ్చిన వాళ్ళమేగా మనందరం, లేకపోతే దేనికోసం కాదు కదా. నేను 14 సంవత్సరాలు సేవకుల దగ్గర పరిచారకునికి ఉన్నా. 7 సంవత్సరాలు దైవజన జఫన్య శాస్త్రయ్య గారి దగ్గర ఉన్నా. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగా, అయ్యా నన్ను సేవకు పంపుతారా అని. నేను పంపను అన్నాడు. అదేంటి సార్? నాకు తెలియాలిగా అసలు నువ్వు సేవలో నిలబడతావు లేదా. 7 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, నానా అన్నాడు. ఏంటి అయ్యగారు అన్న? ఎక్కడున్నా అన్నాడు. పలానా దగ్గర ఉన్నా. సరే సేవకు పంపుతాను, వెళ్తావా అన్నాడు. వెళ్తాను అయ్యగారు, దానికోసమే ఎంత కష్టపడుతుంది. సరే మరి సేవ అంటే సాగు తెలుసా నీకు అన్నాడు. తెలుసయ్యా అన్న. బయట నక్కలో తోడేళ్ళు ఉన్నాయి, చంపేస్తాయి, పర్లేదా? పర్లేదు అయ్యగారు. సరే అయితే పంపిస్తాను పదా అన్నాడు. ఎవరికి తెలీదు. అంటే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, సేవకుడు అందుబాటులో ఉండగానే బాప్తిస్మాలు పొందాలి. ఆమెన్ అనరండి మీరు అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ భాగ్యాన్ని మీకు కోల్పోబాకండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. నిశ్చయంగా మనందరం దేవాది దేవుని రక్తంలో కడగబడాలి, బాప్తిస్మాలు పొందాలి. యేసు ప్రభు వచ్చేస్తాడు, అన్నయ్య రాశాడుగా, ఎగిరి వెళ్ళిపోవాలి. ఆయనతో పాటు మనంతరం ఎగిరి వెళ్ళిపోవాలి, వదిలిపెట్టకూడదు. అంతే, ఎగిరి వెళ్ళిపోవటమే. అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు. అసలు మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదండి, మనందరం పరలోకానికి సంబంధించిన వారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ గవర్నమెంట్కి సంబంధం ఏమీ లేదు మనకి, మన అందరిదే పరలోకపు గవర్నమెంటే. అది మంచిగా ఆమెన్ రందండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెంటనే ఆయన మాటకు లోబడాలి. ఇంకా ఆలస్యం చేసే వారంగా మాత్రం మనం ఉండకూడదు. నా మాటతో ఏకీభవించిన వారు ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే, వెంటనే, వెంటనే. మరొకసారి అందరం యోనా గ్రంథంకి వచ్చేస్తున్నాం. మీరు అందరికి ఏమంటే ఒకసారి ఆమెన్ అంటారమ్మా. యోనా గ్రంథం 3వ వచనం అందరం చదువుతున్నాం. 3వ వచనాన్ని. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కిన. ఏమండి, ఎక్కడ నుండి అంట? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలెనని. బాగా వినాలి ఈ మాట. ఈ రోజుల్లో జరుగుతున్నది అది కాదా? మందిరాల నుండి పారిపోతున్న వారు చాలామంది లేరా? ఇళ్లల్లో నుండి పారిపోతున్న వారు చాలామంది లేరా? పిల్లలు యెహోవా సన్నిధిని వదిలిపెట్టచ్చా? ఆయన ఆవరణంలో గడిపితే, ఒక్కరోజు గడిపితే, గొర్రెలు కాసుకునేవాడు చక్రవర్తి అయిపోయిన తర్వాత పలుకుతున్న మాట, చిరకాలము నేను యెహోవా మందిరములో వాసం చేస్తాను. అది దేవుని మందిరం, దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చా? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని.
ఎంతమంది పారిపోవట్లేదండి? అమ్మ మీకు వచ్చింది తెలుసా, యోనా లాంటి వారు పారిపోవచ్చా? సాధారణంగా చాలామంది ఆశ ఏంటంటే ప్రభు కనపడి నీకేం కావాలని అడిగితే యోనాకున్న అభిషేకం ఆయన ఒక్క ప్రసంగంతో ఊరందరికి బాప్తిస్మాలు ఇచ్చేస్తాడు ఆయన. ఒక్క ప్రసంగంతో. ఈ రాత్రి ఎలమరిలో ఉన్నాడా, ఎలమరి అంతా బాప్తిస్మాలు ఇచ్చి వెళ్తాడు. ఆమె అనరింది గట్టిగా. తర్వాత రేపొద్దున ఎండ్రపాడు వెళ్ళాడా, ఎండ్రపాడు అంతా బాప్తిస్మాలు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మా ఉయ్యూరు వస్తాడా, ఉయ్యూరు అంతా బాప్తిస్మాలే. కోడూరు వెళ్ళాడా, కోడూరు అంతా బాప్తిస్మాలే. గుడివాడంతా బాప్తిస్మాలే, ఉయ్యూరంతా బాప్తిస్మాలే. ఒక సంవత్సరం గట్టిగా భారతదేశం అంతా తిరిగాడు, 150 కోట్ల బాప్తిస్మాలు ఇచ్చేస్తాడు ఆయన. అంత అభిషేకం అయింది. ఆయన మాట్లాడితే ప్రజలు ఒప్పింపజేయబడతారు, ఆయన మాట్లాడితే ప్రజలు గ్రహింపజేయబడతారు. అంత గొప్ప అభిషేక్తుడైన దైవజనుడు ఆయన. ఆయన గురించి అన్న మాట ఏంటి తెలుసా, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని. అమ్మ ఈ రాత్రి స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. పారిపోవాలని చూస్తున్నారా? ఇంకా ఇప్పటికే దూరంగా ఉన్నవారు ఎక్కడ చాలామంది లేరా? అది అపవాది కలిగిస్తున్న మనస్సు కాదా? మీకు జ్ఞాపకం ఉందా? ఆదిలో ఇది నిజమా అంతే, ఒక్క స్వరం అయిపోయింది. ఇంకా వెంటనే ఇంకో స్వరం వినపడింది, ఆదామా నువ్వెక్కడా? నీ మాటకు భయపడి దాక్కున్నానయ్యా. అప్పటి నుంచి ఆడి ప్లాన్ అదే. ఎప్పుడైతే ఆదాము వాడి ట్రాప్లో పడ్డాడో దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని స్వరం వినడం ఆగిపోయింది. ఇంకా ఎన్నటికీ ఆ కృప లేదు కదా. ఈ రోజుల్లో కూడా అదే స్ట్రాటజీ నాడు ఉపయోగించట్లేదా? మీరు మందిరాలకు దూరం అయిపోతున్నారంటే వాడి స్ట్రాటజీ వాడి ఉచ్చులో పడుతున్నారు. మీరు దేవుని మహిమను కోల్పోతున్నారంటే వాడి ఉచ్చులో పడ్డారు. మీరు దేవుని మందిరం నుంచి, సేవకుల నుంచి, పరిచర్య నుంచి పరిచారకులకు, వైద్యులకి పోతున్నారంటే ఏదో తేడా జరుగుతుంది. ఈ రాత్రి మనందరి ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు సరిచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మల్నాటి వాళ్ళం పారిపోవచ్చా? నెహెమ్యాకి ఎన్ని బెదిరింపులు వచ్చాయి, ఎంతమంది తెలిసి ఎంతమంది వల్ల వేశారు, రా పారిపోదాం అని అంటే నెహెమ్యా ఏమన్నాడు 6:11, నా వంటి వాడు ఒకడు పారిపోవచ్చా? నా వంటి వాడు ప్రాణం కాపాడుకోవడానికి దాక్కోవచ్చా అనలేదా 6:11 నెహెమ్యాలో? అమ్మ మల్నాటోళ్ళు పారిపోవచ్చా? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు పాట పాడితే దయ్యాలు వెళ్ళిపోయావు కదా, నువ్వు పాట పాడితే దేవుని అగ్ని దిగి రాలేదా, నువ్వు వాక్యం చెప్తే ప్రజలు పశ్చాత్తాపంతో బాప్తిస్మాలకు సిద్ధపడలేదా, అసలు నువ్వు మోకాళ్ళు ఎత్తే ఎప్పుడు దిగుతావో కూడా తెలియదు కదా. నీలాంటి వాడు పారిపోవచ్చా? అది వసంతకాలం కాదా? యుద్ధం చేయాల్సిన కాలం కాదా? రాజులు ఎక్కడ ఉండాలి? సైన్యానికి ముందుండి కాపాడుకోవాలి కదా, రాజ్యాన్ని కాపాడుకోవాలి కదా, వాళ్ళ ప్రాణాలకి నీ ప్రాణం అడ్డవేయాలి కదా, అదే రాజు లక్షణం కదా. కానీ నీలాంటి వాడు మేడ మీద ఉండొచ్చా? ఎక్కడికి వెళ్తున్నావు? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలెననా? అదేదో గుంపు ఉందండి, సూపర్ గుంపు బైబిల్లో ఉంటుంది. సాధారణంగా రాజుగారి దగ్గరికి వెళ్తే ఏమడుగుతానన్నా మనం, ఏదో చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చి మీకేం కావాలని అడిగితే ఏమడుగుతాం? అయ్యా నాకు అమ్మఒడి కావాలి, లేకపోతే స్థలం కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతాం, అవునా కదా? అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే బాగున్నారా, రోజు ఆమె తింటున్నారా, చక్కగా జోజపోతున్నారా, బట్టలు నీటికి ఉతుకుతున్నారా ఈ అడుగుతారు ఎవరైనా? చెప్పండి. స్వయంగా దావీదు గారితో మాట్లాడే అవకాశం వచ్చింది 122వ అధ్యాయంలో ఆ జనానికి. స్వయంగా దావీదు గారితో మాట్లాడే అవకాశం వస్తే వాళ్ళు ఎక్కడో స్థలం అమ్మని అడగొచ్చుగా, అడగట్లా. బంగారం అమ్మని అడగొచ్చుగా, అడగట్లా. వజ్రాలు అమ్మని అడగట్లా. దావీదు గారి ముందు నిలబడి ఎంతసేపు కూర్చుంటా ఆ కుర్చీలో, ఎంతసేపు ఉంటా సెక్యూరిటీ మధ్యలో, ఎంతసేపు ఉంటా గన్మెన్ల మధ్యలో, ఎంతసేపు ఉంటా కత్తుల మధ్యలో, రా ఎలమరిలో కోటాలు జరుగుతున్నాయి అంటే ఇల్లు ఆరాధన చేద్దామని పిలుస్తున్నారంట రాజుని. అందుకే అన్నాడు ఆయన మొదటి వచ్చిన 122వ అధ్యాయంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని మందిరం నుంచి పారిపోయేవారు లేరా? సరి చేసుకుందాం. ఏమైనా చేసిన పొరపాటు ఏంటి? దేవుని మాటను వినలే. అది చేసిన పొరపాటు ఏంటి? యెహోవా సన్నిధి నుంచి పారిపోవాలని. మీరు అందరూ ఇక్కడే ఉంటే ఒకసారి ఆమేన్ అంటారా? నేను ముగింపులోనికి తీసుకొస్తూ మరొకసారి 3వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి అనండి ఒకసారి, పోయి అనండి, యొప్పేకు పోయి.
ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, హీ కేమ్ డౌన్, దిగిపోయి. హీ కేమ్ డౌన్, దిగిపోయి. ఎక్కడ ఉండాల్సినాడు అండి, ఏమైపోతున్నాడు? దిగిపోతున్నాడు. అనండి ఈ మాట, చెప్పండి ఒకసారి నాతో ఈ మాట, దిగిపోతున్నాడు. చాలామంది అలా లేరా? అమ్మా నేనేమంటానంటే క్రైస్తవ జీవితం ఎప్పుడు పై నుండి కిందకి దిగేదిగా ఉండకూడదు, కింద నుండి పైకి ఎదిగే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రసంగి మాట్లాడుతున్నాడు, మీ కార్య ఆరంభం కన్నా. యోబు మాట్లాడుతూ అన్నాడు, మొదట మీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు మీ వృద్ధి. పౌలయ్య గారు కొరింథీకి రాస్తున్నారు, మీరు మహిమలో కాదు మహిమ నుండి అధిక. ఎక్కడ చూసుకున్న బైబిల్ క్రమం ఏంటంటే మన ప్రారంభం కాదు ముఖ్యం, మన ముగింపు శ్రేష్టంగా ఉండాలి. నాతో ఏకీభవించిన వారు ఆమేనానండి. మన ముగింపు శ్రేష్టంగా ఉండాలి, ఆమేనానండి. మన బిడ్డల ముగింపు శ్రేష్టంగా ఉండాలి, ఆమేనానండి. మన పరిచర్యల ముగింపు శ్రేష్టంగా ఉండాలి, ఆమేనానండి. దేవుని కృప మనకు తోడుగా ఉందండి. మీ స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు జ్ఞాపకం ఉందా? లూకాసు వార్త 10:30 ఒక మనుష్యుడు ఉంటాడు. అతడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. ఏమవుతున్నాడు? దిగిపోతున్నాడు. అక్కడ రాసి ఉంటుంది స్పష్టంగా, పడిపోతున్నాం. కానీ చాలామంది అనుకుంటున్నారు, మన మాట మీద ఆధారపడితే, మనం దేవుని సన్నిధి నుంచి పారిపోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతామని అనుకో. కాదు, ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడ దిగిపోతున్నాడు. చాలామంది అండి ఈరోజు అనుకుంటున్నారు, అనుకునే దగ్గరే ఉండిపోయారు. నయమాన్ ఏమన్నాడు? ఎలీషా వచ్చి నా మీద చెయ్యి ఉంచి నా రోగాన్ని స్వస్థపరుస్తాడు అనుకున్నాను. చాలామంది అనుకునే దగ్గరే ఉండిపోతున్నారు. కాదు, అనుకుని చాలామంది పడిపోతున్నారండి. చాలామంది అద్భుతంగా ప్రారంభించిన వారు ఉన్నారు, కానీ ముగింపు రోజు ఎలాగుంది? సంసోను అనండి గట్టిగా, కొంచెం గట్టిగానండి. ఏమంటే సంసోనుకు ఉన్నంత అభిషేకం అసలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అమ్మో, అసలు ఆయన అభిషేకం ఏంటండి? సాధారణంగా మన అమ్మమ్మ గారు నానమ్మ గారు ఊరు వెళ్తే ఏదన్నా ఒక కోడి పిల్లని పట్టుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఆ ఇల్లు ఎక్కుద్ది, ఈ ఇల్లు ఎక్కుద్ది, ఆ లైట్ ఎక్కుద్ది, ఆ ఫ్యాన్ ఎక్కుద్ది, ఆ సూర్యులోకి వెళ్తుంది. దాన్ని పట్టుకొచ్చి మొత్తానికి పలిక్కెంత ఎత్తే పలిక్కింద ఉన్న కోడి పారిపోద్ది. అవునా కదా? కోళ్ళను చూడలేదా? కోళ్ళు తెలీదా? చికెనేనా? నాకు అర్థమైంది. హల్లెలూయా, యేసు రక్తం జై, జై బోలో యేసు మహారాజ్కి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పర్లేదు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒక్క కోడికే ఈయన తిప్పలు పడుతున్నాం. ఎప్పుడన్నా నక్కను చూసారా? నక్క చూసారమ్మా? చెప్పండి, చూసారా? మీరు చూసారమ్మా? చూసారంట. పట్టుకున్నారా? యా దొరకదు. అలాంటిది ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకుంటాడా? అటు తోకలు ముడేసేస్తాడా? అంటించేస్తాడా? అసలు మనోడు యుద్ధం చేస్తే శత్రువులు గుండెలు మామూలు గుండెయా? అసలు మొఖాన్ని నెత్తురు చొక్కుండా ఇచ్చేవాడా? అసలు నోటి మీద నవ్వులను ఇచ్చేవాడా? అసలు కనీసం బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేస్తే ఇవ్వడం ధైర్యం చేసేవాడా? మీరు చూసుకోండి, ఆయన గురించి చదువుకోండి. ఎక్కడ చూసి యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా. ఇదే మాట కదా. ఏమంటే గాడిద ఎంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, దవడ ఎముక ఎంత? ఒక్క పచ్చి గాడిద దవడ ఎముక పడి సక్క ఎంతమందిని వేసాడు? 1000 మందినా? అమ్మో, అదేం అభిషేకం అండి. అయ్యారు, మీ అందరూ ప్రశ్న అడగనా? ఆయన ప్రారంభం సూపర్, అవునా కదా? కానీ ముగింపు కూడా అంతే శ్రేష్టంగా ఉందా? మాట్లాడలేదు మీరు. ముగింపు కూడా అంతే శ్రేష్టంగా ఉందా? కానీ బైబిల్ గ్రంథంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు, నీరు లేని బావిలో తొయ్యబడ్డాడు, తనకున్న వస్త్రాన్ని కోల్పోయాడు. అటువైపు ఇష్మాయేలు వస్తాడు, మొదటిసారి అమ్మబడ్డాడు. వెళ్ళిపోయి పోతీఫర్కు రెండోసారి అమ్మబడ్డాడు. ఆ పనికి మంది పోతీఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు. నిందించబడి నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోయి చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా. అమ్మా, నేను ఒక మాట అడిగిన గారు, ఆయన ప్రారంభం ఏమన్నా బాగుందా? యోసేపు గారి ప్రారంభం. కానీ ముగింపు బాగుందంటారా, బాగోలేదంటారా? మహిమకరంగా. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. తండ్రికేమో మంచి కొడుకు కనపడ్డాడు, అన్నలకేమో పిచ్చి కళ్ళగానే తమ్ముడు కనపడ్డాడు. అటువైపుగా వస్తున్న ఇష్మాయిల్కి ఒక బానిస కనపడ్డాడు. రెండోసారి కొనుక్కున్న పోతీఫర్కి ఒక బానిస కనపడ్డాడు. ఆ పనికి మాలిన పోతీఫర్ భార్యకి ఒక మగాడు కనపడ్డాడు. చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు. తోటి నేరస్తులందరూ ఒక నేరస్తుడు కనపడ్డాడు. కానీ ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న యేసయ్యకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడు యోసేపులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, సొంత అన్నలే, వినాలి పాస్ గారు, సొంత అన్నలే అంటే ఒక్క పేగు పంచుకుని పుట్టినటువంటి అన్నలే, ఒక్క ఇంట్లో వారే,
యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేశారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేశారు యోసేపు. 16 సంవత్సరాలు అమ్మా, 16 సంవత్సరాలు. ఈ రాత్రి బాగా వినాలి. ఎవరితోనో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సొంత ఇంటి వారే, సొంత అన్నలే 16 సంవత్సరాలు యోసేపు చేతిని అన్నానికి దూరం చేసేస్తే, అన్నానికి దూరం అయిపోయిన ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన యోసేపు చేత్తో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో ఇంటికి ప్రభువుగాను, ఐగుప్తు అంతటికి దేవునిగాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆదికాండం 50వ అధ్యాయం. అన్నానికి దూరం చేసేసిన అన్నలందరూ అక్కడ నిలబడి ఉన్నారు. స్టేజ్ మీద నిలబడి, అన్నలారా భయపడకండి, నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. ఏం ముగింపండి అది? అన్నానికి దూరం చేసేసిన అన్నాల దగ్గరికి వెళ్ళి, నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. పడిపోతున్నావా? చాలామంది లేరా ఇక్కడ అలాగా? దేవుని మాటను వినక, దేవుని సన్నిధికి దూరం అయిపోయి పడిపోతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నవారు లేరా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. అసలు ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఉండకూడదండి. ఆత్మీయ జీవితంలో అసలు ఎన్నటికీ ఆగకూడదండి, పరిగెత్తాలి. ఆత్మీయ జీవితం అందరి కనుక పైకి ఎదగాలి. యెషయా పుస్తకం 40వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమని చెప్పాడు ఒకసారి తీస్తారా? యెషయా పుస్తకం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మీరు అందరు ఇక్కడ ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి అందరూ. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? చదవరా అమ్మా, పాస్టర్ చదవండి. భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. వినాలి వినాలి వినాలి. ఈ అధ్యాయం అంతా మీరు బాగా చదివితే అక్కడ ఏముంటుందంటే, ఆదాము మహిమను కోల్పోయాడు అనండి. దాని తర్వాత ఏ రూపంలోకి మారిపోయాడు, దాని తర్వాత ప్రభు ఎలా మార్చాడు అన్నది ఈ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్. ఆదాము మహిమను కోల్పోయాడు, కోల్పోయిన తర్వాత మానవుడు నెమ్మదిగా ఎలా మారిపోయాడు? మిడతలాగా మారిపోయాడట. అదే చదివాడు కదా, మనం ఏం చదివాం? దాని నివాసులు మిడతల వలె. 22వ వచనం, మిడతల వలె కనబడుచున్నారు. వారు విశ్వాసవీరులు కాదా ఇశ్రాయేలీలు? వారి తండ్రులు విశ్వాసవీరుల తండ్రుల కడుపును పుట్టినవారు కాదా? వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు కాదా? అటువంటి ఇశ్రాయేలు కూడా సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి వచ్చి మోషేతో ఏం చెప్పారు? అనాకీని నెఫీలను చూచి, మేము వారి కంటికి మిడతల్లాగా కనపడుచున్నాము, మా కంటికి కూడా మిడతల వలె కనపడుచున్నాం. అసలు అధ్యాయంలో అడుగుతాడు, ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఒకసారి చూడండి అమ్మా. 12వ వచనం చదువుతాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను చూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాడు? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన. ఎన్ని ప్రశ్నలే అని మాట్లాడితే ఏమని, అసలు మీరు విన్నారా? మీకు వినపడలేదా ఇప్పటి వరకు? అసలు ఎవరు చెప్పలేదా? 2000 సంవత్సరాలుగా చెప్తున్నాం ప్రభా, వినట్లా ఇల్లు. ఎక్కడో మహిమ దగ్గర ఉండేవారం, మిడతల్లాగా మారిపోయాం. మిడతకు ఒక పరిధి ఉంటుంది. మిడత దృష్టి కొంచెమే, మిడత జీవితం కొంచెమే, దాని ఆహారం కొంచెమే, దాని జీవితకాలం కొంచెమే. మనం ఎక్కడుండేవారం, ఎక్కడికి పడిపోయాం. మరలా అడుగుతాడు దేవుడు ప్రశ్న, యాకోబు నువ్వు వినలేదా? నీకెవరు చెప్పలేదా? 28వ వచనం, నీకు తెలియదా? నువ్వు వినలేదా? బూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు త్రప్పక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు రాజుల వలె, పక్షి రాజు కాదు, పక్షి రాజుల వలె
నా వైపు చూడండి. మహిమను కోల్పోయాడు, మిడతలాగా మారాడు. మన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, మీరు మరల పక్షిరాజులాగా మారతారు అని చెప్పాడు. ఎలా మారతాం అంటే మనల్ని దేవుడు పిలుచుకున్న విధం అది. పక్షిరాజు యొక్క క్వాలిటీ ఏంటంటే మిడత కింద నుంచి పైకి చూస్తుంది, పక్షిరాజు పై నుంచి కిందకి చూస్తుంది. సాధారణంగా మీరు చూసుకోండి, చదవండి కొంచెం పక్షిరాజు గురించి. తుఫాను వచ్చింది అనుకోండి, మిడత తుఫాన్లో చిక్కుకుపోయి ఆ సమస్యలో నుండి వణికిపోద్ది. కానీ పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు ఎప్పుడు దాక్కోదట, గుహల్లోకి వెళ్ళిపోయి నిలబడిపోదట, ఎప్పుడు చాటున ఉండదు. తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తుఫాను వచ్చే మేఘం కన్నా పైకి వెళ్ళిపోద్దంట. పైకి వెళ్ళి ఆ మేఘాన్ని దాటి వెళ్ళి పైనుంచి తుఫాన్ని కిందకు చూడడం ప్రారంభిస్తుందంట. ఆమె నన్ను ఒకసారి గట్టిగా మనల్ని కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసా? మన సమస్యల కన్నా మనం పైన నిలబడి సమస్యను కిందకు చూడడం ప్రారంభించాలి. నమ్మిన వారు ఎవరైనా ఆమెన్నానండి. సమస్యలో చిక్కుకొని సమస్యను చూడడం కాదు, సమస్యకు దాక్కునే వారం కాదు, సమస్య కన్నా పైకి వెళ్ళి సమస్యను చూచే కృపను ప్రభు ఈ రాత్రి మనకిచ్చాడు. మీరు కావాలంటే చదువుకోండి, ఎక్కడైనా మన ప్రతి సమస్య కన్నా ముందు ఒక పరిష్కారాన్ని సిద్ధం చేస్తాడు ఆయన. గొల్యాతు అనండి, పర్లేదు అనండి, గట్టిగా కొంచెం గట్టిగా అనండి. గొల్యాతు అన్న సమస్య ఎక్కడ వచ్చింది? మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం. గొల్యాతుకు పరిష్కారం ఎవరో? దావీదు. గొల్యాతుని ఎవరు చంపారు? దావీదు. మరి గొల్యాతు అన్న సమస్య 17వ అధ్యాయం వస్తే దేవుడు దావీదుని ఎక్కడ రెడీ చేశాడు తెలుసా? 16వ అధ్యాయంలోనే పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. ఆమె నన్నరింది, మీరు గట్టిగా చెప్పండి. 17వ అధ్యాయంలో గొల్యాతు అనే సమస్య వస్తుందని తెలిసి 16వ అధ్యాయంలోనే దావీదు అనే పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచిన వాడు మనం ఆరాధిస్తున్నాం. అమ్మ, ఈ రాత్రి మీ సమస్యలు ఏంటి? పరిష్కారం సిద్ధంగా ఉంది. ఆమెను చెప్పరే, గట్టిగా చెప్పరే. హల్లెలూయా. అయినా కానీ కిందకి పడిపో ఆకారం మార్చేసుకుందా? ఆయన దోపార్తి పట్టుకుంటే తెగులు వెళ్ళిపోయేదా? ఆయన దోపార్తి పట్టుకుంటే మరణం వెళ్ళిపోయేదా? అమ్మా, ఆయన నిలబడితే ఆయన కర్రతోనే పోలని అద్భుతాలు జరిగాయా? మోషే ఏది అడిగితే అది జరిగేదా? అన్ని లక్షల లీటర్లు అంతమంది దాహాన్ని చిన్న బండతో తీర్చాడా? ఎంత మహిమకరమైన అద్భుతాలు చూసిన మోషే అంటాడు, నాకు నీ మహిమను చూడాలనుందయ్యా. మోషే గారు, మీ పరిచర్లో ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా, మీ పరిచర్లో ఎంత అద్భుతం జరిగింది కదా, అయినా తృప్తి లేదా? మోషే, నా మహిమను చూసిన నరుడు ఎవడు బ్రతకలేదు మోషే, అయినా పర్వాలేదు నాయన, నాకు నీ మహిమను చూడాలనుంది. అంటే మనకు ఒక సంతృప్తి చెందని ఆత్మీయ జీవితం కావాలి. ఆమె అన్నానండి గట్టిగా. ఏ జీవితం కావాలి? సంతృప్తి చెందకూడదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యోబు గ్రంథం 39వ అధ్యాయంలో పక్షిరాజు అంటే అందరికన్నా ఎత్తులో తన ఇంటిని కట్టుకుంటుందంట, అందరికన్నా ఎత్తులో నివసిస్తుందట. అసలు అక్కడ ఇంకో మాట ఉంటుంది, ఎవడు ఎక్కజాలనంత ఎత్తులో కనపడుతుందంట. మనం ఎలా ఉండాలంటే మన పరిచర్లో ఎవరు ఎక్కజాలనంత ఎత్తులో నిలబడి ఉండాలి. అదే కొండ మీద ఉన్న పట్టణం వల్లే ఉంచుతానన్నాడు కదా. మన బిడ్డలు ఎవడు ఇన్యాక్సెస్ ప్లేస్, ఎవడు చొరబడని చోటది. అంత మాత్రమే కాదు, ఎత్తైన స్థలంలో నుంచి పోరాటం అక్కడి నుంచే చేస్తుందట. మన జీవితం ఎప్పుడు పై నుండి కిందకి కాదు, కింద నుండి పైకి ఎదిగే వారంగా ఉండాలి. మంచిగా ఆమేనండి. హల్లెలూయా. యోనా జీవితంలో ఎదురైన సమస్య, మాట వినలేదు. రెండోది, యెహోవా సన్నిధి నుంచి పారిపోయాడు. మూడోది, తత్ఫలితంగా దిగిపోవటం ప్రారంభించాడు. ఇక ముగింపులోనికి తీసుకొస్తూ మరలా యోనా గ్రంథానికి వస్తున్నాం. మీరు అందరూ నాతో ఉంటే ఒకసారి ఆమేన్ అంటారా? ఇంకొంచెం గట్టిగా అంటారమ్మా. నా సమయం అయిపోయింది, నేను త్వరగా ముగిస్తున్నాను.
4వ వచనం చదువుతున్నాం అందరం. రెడీ, 1 2 3 స్టార్ట్. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవ గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలోకి పారవేసింది. అప్పటికి యోనా అక్కడ కూడా దిగువకి వెళ్ళిపోయాడట. దిగువ భాగమునకు పోయి పండుకుని గాఢ నిద్రపోయినాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి, ఏమండి ఎవరిని అంటున్నాడు ఆ మాట? ఎక్కడుండేవాడు యోనా? ఆయన జీవితం ఏంటి? అలాంటి ఆయన దగ్గరకు వచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక ఓడ నాయకుడు వచ్చి ఏమన్నాడు? ఓయి నిద్ర. అమ్మా, అసలు ఈ రోజుల్లో అలా మాట అనిపించుకుంటుంది నువ్వు నేను కదా. చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. నానా మీరు చదివితే అసలు మీతో పాటు ఎవరైనా చదవగలరా? చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. మీరు వ్యాపారం చేస్తే ఈ ఊర్లో అసలు ఎవరైనా సరిగ్గా మీ జ్ఞానానికి ఎవరైనా ఎదురు నిలబడగలరా? పాస్టర్ గారు అసలు మీరు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయి? అమ్మ అసలు మీరు సరిగ్గా అసలు చాలామంది అసలు మీరు సరిగ్గా ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేస్తే ఎన్ని ఉద్యోగాలు సాధించాల్సింది ఈ పాటికి. అయినా ఇంకొకరితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు? యోనా ఏమని ఓయి నిద్రపోతా అని పిలిపించుకునే స్థాయి మందే. ఎరా ఏంటి బయటకు వచ్చేసా, బంధువులు వచ్చారా అన్నయ్య? వస్తే అదే ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావు అంటారన్నయ్య, అందుకే బయటకు వచ్చేసాం అని ఎంతమంది చెప్పట్లా? ఎంతమంది లేరు అలాగా? ఇంకా నువ్వు మాటలు అనిపించుకుంటున్నావంటే, ఇంకా నువ్వు అక్కడ ఉండిపోయావంటే అది నీ స్వయం కృతాపరాధం కాదా? యోనా ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు? దేవుడి మాట వినక కాదా? యెహోవా సన్నిధి నుంచి పారిపోయే కదా? ఎందుకు దిగిపోతున్నాడు? నువ్వు ఈ పాటికి ఎక్కడ ఉండాల్సినోడివి? ఇంకా నిద్రపోతాను ఉంటున్నావా? ఈ రాత్రి మనందరి నిద్ర యేసు నామములో చెడగొట్టబడునుగాక. మీరు నిజంగానే అన్నారా? అయ్యారు 15 సంవత్సరాలు దాటిన తర్వాత 5 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు. హలో, 15 సంవత్సరాల లోపలకే 9 గంటలు, 15 సంవత్సరాలు దాటిందంటే 5 గంటలే, ఇక అంతకంటే ఎక్కువ పడుకోకూడదు. అసలు ఈ మధ్యకాలంలో అన్ని దేశాల వాళ్ళు మన ఇళ్ళల్లోనే ఉంటున్నారా? ఒకడు అమెరికా టైంలో పడుకుంటాడు, ఒకడు ఆఫ్రికా టైంలో పడుకుంటాడు, ఒకడేమో మెకానిజం టైంలో పడుకుంటాడు, ఒకడేమో అదే ఏమంటారంటే అది సౌదీ అరేబియా టైంలో పడుకుంటాడు. అసలు ఒకడైతే పడుకోడు. ఏం చేస్తున్నారా రాత్రులు అని అంటే హల్లెలూయా యేసు రక్తం. అసలు ఈ మధ్య పట్టపాకల్లో స్తంభాల మీద నెట్ట కరగట్లేదంట, రాత్రులు మాత్రం సప్పన కరిగిపోతుందంట. ఈ మధ్య ఏంట్రా బాబు ఇట్ట కరిగిపోతుందని నిఘా పెట్టారు. అప్పుడు అర్థమైంది, వీడు దుప్పటేగానే లోపల వెలుగు ప్రకాశిస్తుంది, అదో వేరొక వెలుగు. అరే ఎంతసేపు రా ఫోను? నీకెందుకు మమ్మీ? తినేది ఎవరింట్లో, ఉండేది ఎవరింట్లో, మరి నీకెందుకని ఎన్నేది ఎవరిని? నాన్న పడుకోవచ్చుగా, ప్రాజెక్ట్ మమ్మీ, ఎప్పుడు లాక్డౌన్లో. అసలు కొన్ని సమాధానాలు ఉంటాయి పాస్ గారు. అరే ఎక్కడికి రా? ఇక్కడికే. ఇక్కడికే అన్న ఊరు ఎక్కడుందో దేశం అంతా తిరుగుతున్నా, ఇక్కడికే కనపాల నాకు. ఇదే సమాధానం, ఇదే గొడవ. ముందు కన్నా ఎక్కువ బానిసలు అయిపోయారంట దీనికి. 24 గంటలు హల్లెలూయా మన నిద్ర యేసు నామములో చెడగొట్టబడును గాక. ఒకసారి బిల్ గేట్స్ని అడిగారంట, ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ అంటే? మీ సీక్రెట్ ఏంటంటే నేను 4 గంటల నుంచి ఎక్కువ పడుకోనంటే అన్నాడంట. పడుకోమాకండి, ఆమె అనరే గట్టిగా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొకడు మన వైపు ఏలు చూపించడానికి లేదు. దేవాదేవుడు నిశ్చయంగా మనందరి దేశపు యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దేవుని మాట వినక. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోయి. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? దిగిపోయి. ఇంకా నేను ముగింపులోకి తీసుకొస్తూ మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 12వ వచనాన్ని ఇప్పుడు అందరం కలిపి చదువుతున్నాం. 12 అమ్మా ఈ ఒక్క మాటనే వెళ్ళిపోండి. 12వ వచనం, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మదించునని అతడు వారితో. ఇక యోనాకు అర్థమయ్యి చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పడం ప్రారంభించాడు? ఇదిగో నన్ను బట్టే ఈ పరిస్థితి మీకు వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాను చెలరేగింది, నన్ను బట్టే ఈ పరిస్థితులు వచ్చాయి. అమ్మా ఈ రాత్రి దేవుని సేవకునికి ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఒప్పుకోగలరా అంత యథార్థంగా?
అన్న నన్ను బట్టే నా కుటుంబంలో ఈరోజు సమాధానం లేదు, నన్ను బట్టే నా తల్లిదండ్రులు అలా ఉండిపోయారు, నన్ను బట్టే ఈరోజు నా పరిచర్లో ఉద్యమం లేదు, నన్ను బట్టే ఈరోజు ఆరాధనలో దేవుని సన్నిధి మేము అనుభవించలేము, నన్ను బట్టే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కనుక మీరు ఒప్పుకోగలిగితే, ఏమని ఒప్పుకో